చిన్నగా ఇక మరి అమీర్పేట మీదగా పోతున్నా ఏదో కథ నడుస్తుంది. ఇక మరి ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఏదో బండ్లు ఆపిర్రు, ఏదో చిన్నగా వ్యవహారం. మరి ఏమంటాడు సారు, ఏంది ఏం కథ సారు? బాబు కోయిలాగలు ఏమంటున్నాయి మరి ఎట్ట సంగతి? కోయిలాగలు పెండింగ్ అమౌంట్లు హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళకి హెల్మెట్ గురించి చెప్తా, లేని వాళ్ళకి చలానా వేస్తున్నావు. అంతేనా? పొద్దుటి నుంచి మరి ఏ పాటు దొరకబట్టినావు? ఒక్క నిమిషం. 25 అంటే నీకు 20 వచ్చినాయి. పొద్దుటి నుంచి ఏ పాటు దొరకబట్టినావు పెండింగ్ కట్టిస్తున్నాం సార్. అంతేనా? ఏమో ఈ నాకేమో అదికొచ్చింది, పొద్దుగాల ఛాయ్ అయినట్టు మందు తాగి పడినట్టురట. పొద్దుగాల కూడా నిజమేనా? డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేస్తున్నాము. డే టైంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయమని చెప్పారు. పొద్దుగాల కూడా తాగుతుర్రా? దొరుకుతున్నారు. చెక్ చేస్తున్నాం, మేమైతే చెక్ చేస్తున్నాం. పొద్దున కూడా కొన్ని చెక్ చేసాము. చూస్తున్నారు, పొద్దుగాల ఛాయ్ తాగే బదులు మందు తాగుతుర్రట. ఎన్నో పొద్దుగాల మనం చెప్పుకున్నాం కదా మార్నింగ్ న్యూస్లో, అదేంది 30 మంది బస్సు డ్రైవర్లు పోరగాళ్ళ మరి బడి పోరగాళ్ళ బస్సు నడిపించే కోయిలాగలే ఓ ఇట్రా ఇగో గిసవని కథలు నడుస్తున్నాయి. ఛాయ్ బదులు మందు తాగుతుర్రు. ఇక మరి ఈ కోయిలాగా నీదేమైంది మీరా? ఏం దొరికింది పోలీసు వాళ్ళకు? హెల్మెట్ లేదు. ఎట్లా మరి? చూపి కాదు మీరా, ఇప్పుడు హెల్మెట్ పెట్టుకుంటే నీ పానానికే రక్షణ. వాళ్ళు కొట్లాడేది తరలాడేది కూడా నీ పానానికేనా? లగం అయిందా కాలేదా? ఇంకా లగం కాలే. కోళ్ళాగా ఇది గాడి తేలింది. మొత్తానికి అయితే రావసక్కని పని ముంగటేసుకుర్రు. అయితే ఇప్పుడు పట్టబాటిలు కూడా కథ నడిపిస్తుర్రు. డ్రంక్ అండ్ డ్రైవ్ దొరుకుతూనే ఉన్నారు. చెక్ చేస్తున్నాం. ఇంకా ఇప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది. దొరికిన వాళ్ళకి జైలుకి పోతారు. ఎన్ని రోజులు ఈ కథ నడిపేబట్టి? డే టైము మొన్నటి నుంచి చేస్తున్నామన్నా. సిపి గారు ఆర్డర్స్ వచ్చినాయి. నిన్నటి నుంచి స్ట్రిక్ట్ చేయమని చెప్పేశారు. డే టైం కూడా చెక్ చేయమని చెప్పేశారు. ఎవరైనా సిపి? జాయింట్ సిపి గారు డేవిడ్ సార్. జోయల్ డేవిడ్ సార్, జాయింట్ సిపి. ఓహో, డేవిడ్ సారా? ఇది కథ. మీరేం సంగతి? మీరేం దొరికింది? ఓ అమ్మా, ముగ్గురా? వీళ్ళు కాదురా, ఇద్దరే రాపోయారు, బస్సు రాపోయారు. ఎవరు ఫోటో కొట్టి పంపిస్తా. ఇక్కడ రాండమ్మా, కొట్టి పంపిస్తా. ఏమంటారు? ఆడోళ్ళు కూడా పోదు. పిల్లలు పోకూడదు కదా? అంతేనా? వెళ్ళకూడదు కదా? హాస్పిటల్ పోతున్నారు. మీరేమైంది పిల్లగా? ఓ లైసెన్స్ చూపిస్తున్నా సార్. ఉందా? మరి అది ఉన్నాక నీకేమవుతుంది? కానీ కోయిలాగ పొద్దుగానే తాగుతున్నాయట, నిజమేనా? మనకు తెలియదు సార్. కొంతమంది తాగే వాళ్ళు తాగుతారు, అందరూ ఎందుకు తాగుతారు సార్ అట్లా? అదే ఆ కథ కూడా. ఇవి పటవాటిలు కూడా ఇదివరకేం పొద్దుగా పెట్టేది, ఏది ఈ తాగుతుర్రు అని డ్రంక్ అండ్ డ్రైవ్. ఇప్పుడు తెల్లారం కూడా ఆ పని చేస్తుర్రట. అదే కొంతమంది వాళ్ళు సార్, అందరికి బ్యాడ్. మరి పొద్దుగాల ఛాయ్ తాగినట్టే మందు కూడా తాగుతుర్రట. మరి మీరు డిపార్ట్మెంట్ తరఫుగా ఏ రకంగా వాళ్ళ పశుపడుతుర్రు? ఇదివరకేం పొద్దుగానే ఉండేది చెకింగ్, మరి ఇప్పుడు పొద్దుగాల మొదలు పెడుతుర్రా మీరు కూడా? డైలీ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాము. మా సిపి సార్ అండ్ టైగర్ సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం డే టైంలో కూడా ర్యాండమ్గా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాము. ఈవెన్ దో సిగ్నల్ ఆగినప్పుడు కూడా సడన్గా కొంతమందిని చెక్ చేయడము అట్లా ఏమైనా దొరికితే కూడా చేస్తున్నాం. కోళ్ళని పోస్టర్ పట్టుకొని మంచిగా లైన్ గా ఇట్లా నిలబెట్టినాం అంటే అవి తాగిన కోళ్ళ కదా? ఆల్రెడీ కోర్టు డైరెక్షన్ ప్రకారం వాళ్ళని సెకండ్ టైం వీళ్ళంతా
సెకండ్ టైం దొరికిన వాళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు మేజిస్ట్రేట్ గారి డైరెక్షన్ ప్రకారం వాళ్ళకి 1 day సోషల్ సర్వీస్ ఇచ్చారు. ఇవాళ మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకు వాళ్ళు ప్లకార్డులు పట్టుకుని అందరికీ సోషల్ సర్వీస్ చేయాలి. ఎస్. వింటున్నారు ఇక మరి పుసుక్కున నాంగోని దొరికిన కోళ్ళకు ఏ రకమైన శిక్ష చేస్తుందో ఈ రకంగా మొయ్యిన మూతబోతుంది అమీర్పేటలా. ఎందుకంటే ఇక మరి మళ్ళీసారి ముట్టుకొని బండ్లు నడపకుండా ఇక మరి ఎప్పుడో పొదువు ఇంత పనికి పోయి ఇంత పొద్దుగాల చీకటి మోకాల పుచ్చుకొని పంత ఏం కాదు, కానీ ఇక పొద్దుగానే ఛాయ్ తాగినట్టు మందు తాగి ఈ కథ నడిపిస్తారు. కాబట్టి పోలీసు వాళ్ళు ఇక ఈ రకంగా దొరకబట్టి పట్టబాటిలు కూడా సురుకు పెడుతుర్రట. ఇక మరి వెళ్ళాక ఎస్ఆర్ నగర్ అమీర్పేట సంసారం మరుచుకొని ఇక మళ్ళీ ఇప్పుడు పంజగుట్టలో అడుగు పెట్టినా మరి ఇక్కడ కథ ఏం జరుగుతుంది, మరి కోడియాగలు ఏం పూత పోస్తున్నాయి, తెల్లారితోరకే పూత పోస్తున్నాయి కోడియాగలు. అమ్మని స్వామి రంగ వచ్చింది పెద్ద కోడియాగ. ఇక మరి తెల్లారితోరకే ఛాయ్ తాగినట్టు ఇక మరి మందు పోసలు మింగుతున్నాయి కోడియాగలు. ఇక మరి ఉరుకులు పెడుతున్నాయి, రోడ్ల మీద టక్కర్లు చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు పోలీసు వాళ్ళు పొర్రక అరుచుకుంటున్నారట. నిజమేనా? తాగుతున్నాయా కోడియాగ తెల్లారితోరకే? దొరుకుతున్నారు, కేసులు కూడా మనకు దొరుకుతున్నాయా? ఎన్ని రోజులు ఈ పని చేయబట్టి? 3 days అయింది. ఇది వరకే పొద్దు చెకింగ్ చేసేది, ఇప్పుడేమో తెల్లారంగా కూడా మొదలు పెడుతున్నారు మీరు చెకింగ్. ఇప్పుడు తెల్లవారు కూడా పెడుతున్నారు. 3 రోజులు సార్ ఎన్ని కోళ్ళాలు దొరకబట్టినావు? ఈ రోజు ఏం దొరకలేదు సార్, నిన్న 3 కేసులు దొరికినాయి సార్ మాకు. 3 అందుకున్నాయట. మరి వాటికి శిక్ష వేసిన అవుతుందేనా? ఖచ్చితంగా శిక్ష పడుతుంది సార్. 200 పాయింట్లకు ఎక్కువ వస్తే జైలు ఉంటుంది, అంతకు తక్కువ వస్తే చాలా ఉంటుంది. మరి అక్కడ కొన్ని కోళ్ళాగలు అవి తాగిన కోళ్ళాగలు అట. అవి ఏమో ఫోటోలు పట్టుకొని దిగుతున్నాయి, ఫోటోలు పట్టుకొని పబ్లిక్ అవేర్నెస్ కోసం సార్. అది వాళ్ళు తాగి ఉంటారు కదా, నెక్స్ట్ టైం ఇట్లా మాలాగా తాగొద్దని కొంచెం పబ్లిక్ అవేర్నెస్ కోసం బయట పనిష్మెంట్ లాగా అనమాట కొంచెం. అది కథ. ఇక పనిష్మెంట్ ఇచ్చినా కూడా తాగితే మళ్ళీ కథ ఏం చేస్తారు? అంతే సార్, మళ్ళీ సెకండ్ టైం కూడా జైలు పంపిస్తారు. ఫస్ట్ టైం అయితే మామూలు, సెకండ్ టైం 35 వచ్చినా కానీ జైలుకే పంపుతాం సార్. ఇక చూసిన ఆరులో నీ దండం పెడితే ఇక మరి 1 సారి 2 సార్లు అంటే ఎవరికైనా అయ్యే పోనీ ఇచ్చి పెడతారు. 3వ సారి కూడా మరి అటునే తెగబడి తాగి తనాలాడితే రోడ్ల మీద చక్కగా తీసుకుపోయి లోపడేస్తారట. అత్తగారి ఇంట్లో జర పైలం తస్మాత్ జాగ్రత్త. ఈ కథ నడుస్తుంది మొత్తానికి. ఇక మరి పనికో పాటకో ఆడుకో ఎడుకుపోతే కాకపోతే పొదువుకంగా ఇంత పుచ్చుకో ఇంట్లో పండుకోరు. కానీ మీరు ఇక తెల్లారితోరకే మరి ఇక తాగి మీరు రోడ్ల మీద భాగవతం పెడితే తీసుకుపోయి అది కథ. ఏమైనా క్యాబ్లు ఏమైనా బుక్ చేసుకొని వెళ్ళాలి, కానీ తాగి డ్రైవింగ్ అయితే చేయదు. అది సురుకు బల పెడుతురు పో. మొత్తానికైతే జర కొత్త, ఇది కొత్తదేనట రూలు. కొత్తదే సార్ ఇది. ఏం పని చేస్తావు? నేనా డ్రైవర్ ఉన్నాయి. ఏం పని వెళ్తావు? విషయం దొరికినావా ఎట్లా? అవును, చాలన్ కోసం వచ్చిన. నువ్వు చాలా మగోనివా? నేను దొరకబట్టిరా? వ్యాపారి పడేది బిల్లు 1000 రూపీస్. ఇక అనుకో. ఇక మరి ఏం బుర్ర ఉరుకుతీవి. ఇప్పుడు 1000 రూపాయలు దండ కడుతీవి. ఇక ఇంటికి పోయినాక నీ పిల్లలు తీపాట ఆడుతుంది, పొరక పట్టుకుంటుంది. ఇక అప్పుడు సలా పడుతుంది పానం. ఇక గిసోటి కథలు నడుస్తుండయి. జర్ర సిగ్నల్ కాడ ఓపికతో నిమ్మలంగా నిలబడిపోతే ఏమవుతుంది? పాయ వచ్చే అంటే ఇప్పుడు 1000 రూపాయలు నువ్వుకే. ఇప్పుడు పోలీసులు కొత్త పథకం పెట్టిరట, ఎరికేనా? ఏం పెట్టిరు? ఇది సందులనే పడుకుంది. ఇంకా ఇది వరకు దాకా పొదువుగా చెకింగ్ చేసేది. తాగినవా ఊగినవా ఉఫ్ఫు అని ఊదమంటారుగా, ఇప్పుడు తెల్లారంగా కూడా ఊదమంటారట. అవుతుందా? మరి లగం అయిందా? ఓ దొరకలేదు. అమ్మాయి తప్పించుకొని తిరుగుతుంది. నువ్వు పిరా వేస్తున్నావా తెల్లారంగానే? నైటా పొద్దుగాల? నైట్ వేసుకున్నా ఇంటినే పండుకో. నైట్ తాగితే ఇంటికి రానికి వస్తుంది, తాగకపోతే బయట పో అంటది. ఇంటికాడ పోయి పోలీసులు కొత్త పథకాన్ని తీసుకొచ్చిరట. తెల్లరంగా తాగి రోడ్ల మీద తిరుగుతారు కాబట్టి టక్కర్లు అవుతున్నాయి, అర్ధాంతరంగా ఆగమైపోతున్నారు. ఆటో స్టాండ్ వాళ్ళు చేయాలి ఇట్లా. పంజాబ్ ఆటో స్టాండ్ వాళ్ళు ఎవరు తెల్లారంగా మరి తాగని చెప్పి మీ దోస్తులకి ఇట్లా ఎవరు తాగారు. కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. మేము పిఎస్ పక్కకే చేస్తాం కదా, మేము ఇక్కడ ఇట్లా నువ్వు 10 మందికి చెప్పు అంటున్నా. చెప్తున్నాం, మా దగ్గర తాగితే వస్తే ఆయనకి పంపిస్తాం, ఇంటికి ఆయనకి బండి తీసుకొని పంపించేస్తాం.
ఇక ఇది మొత్తానికి పోలీసులు ఇక కొత్త భాగవతం తెర మీద తెచ్చారు. ఇప్పుడు జర్ర తాగుడు ఊగుడు బంద్ పెట్టి మరి తాగితే ఒకవేళ పుసుకున్నా ఇంట్లో పండుకునే వ్యవహారం చేయరు. అంత కాదు కక్షం అంటే ఒకటి కారు బుక్ చేసుకొని పోయి మొత్తానికైతే మీ నరసయ్య తాత ఒక రామసక్కని సందేశాన్ని తీసుకొచ్చింది జనాలకు.